కాళేశ్వరం నిజంగా 2 సంవత్సరాల ప్రాజెక్ట్ కంప్లీట్ కావడం అన్నది దాన్ని తప్పు పట్టిన వాళ్ళని నేను తప్పు పడతా. ఎందుకంటే ప్రాజెక్టులు అంటే సంవత్సరాలు తరబడి కాస్ట్లు ఎస్కలేషన్లు ఇంకో దీన్ని 10 ఏళ్ళు కడితే 3 లక్షల కోట్లు అవుతుండే కదా, 2 లక్షల కోట్లు. కారణాలు చెప్తాను నేను, ఎందుకు తొందరగా అయింది, మిగతా ఎందుకు తొందరగా. ఆయన ఒకటి బలంగా నమ్మారు కేసీఆర్, ఏంటంటే కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకి మంచి జరుగుతుంది బలంగా నమ్మారు. ఆ ప్రాసెస్ స్పీడప్ చేయడం వల్ల కొన్ని క్యూరింగ్ జరగకపోవచ్చు మేడిగడ్డలో సరిగ్గా. దాన్ని మీరు అన్నారు కదా కరోనా సమయంలో క్యూరింగ్ జరగకపోతే మొదటి సంవత్సరం కొట్టుకపోతుంది. మీరు అన్నారు కదా కరోనా సమయంలో గ్రౌటింగ్ ఏదో చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తే ఆ కరోనా సమయంలో ఏవైతే మిస్టేక్ జరిగినాయో వాటిని పట్టించుకోకపోవడం వల్ల, వాటిని పరిశీలించకపోవడం వల్ల ఇంకో తప్పు కూడా ఏం జరిగిందంటే ప్రతి సంవత్సరం మే నెలలో కాళేశ్వరం మేడిగడ్డను ఖాళీ చేయాల్సి ఉండే, చేయలేదు. ఖాళీ చేస్తేనే తప్పులేంటి అనేది బయటపడేది. ఇవన్నీ పొరపాట్లు ఉన్నాయి. రేపు బలి అవుతారు ఇంజనీర్లు, బలి అవుతారు. ఇంజనీర్లు బలి అవుతారంటే వాళ్ళ తప్పు కాదంటే బలి అంటే ఇక్కడ 2 ఉంటాయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము మేడిగడ్డను ఖాళీ చేస్తే మేము ఓన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ పనులు చేసుకుంటాము అంటే మాకు పై అధికారుల నుంచి అనుమతులు రాలేదు అన్నారు వాళ్ళు. అది అధికారులుగా చీఫ్ ఇంజనీర్ అన్నా తప్పు చేసి ఉండాలి, ఈఎన్సీ గారన్నా తప్పు చేసి ఉండాలి. కానీ బలైటోడు ఎవడు అంటే అక్కడ ఏడబ్ల్యూఈ అని అంటాం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలవుతాడు, ఆయన కింద ఉన్న స్టాఫ్ బలవుతారు. ఎందుకంటే కొన్ని డెలికేట్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు పైన నీళ్లను ఖాళీ చేయొద్దన్నప్పుడు జరిగిన మిస్టేక్స్ కింది వాళ్ళు కారణం అవుతారు. వాళ్ళతో పాటు ఈక్వల్ గా పై వాళ్ళని కూడా శిక్షించవచ్చు అవకాశం ఉంది. ఇప్పుడు 17 మంది మీద మన సస్పెండ్ చేసి ప్రాసిక్యూట్ చేయమని చెప్పి విజిలెన్స్ కమిషనర్ ఎంజి గోపాల్ గారు లెటర్ రాశారు. ఎవరికి? మన రాహుల్ బొజ్జా గారికి, ఇరిగేషన్ సెక్రటరీకి. ఒకవేళ కనుక అంటే నేను ఎందుకు దాన్ని పెండింగ్ లో పెట్టమంటున్నాను అంటే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మెసేజ్ పెట్టాను. ఒక పక్కన ఎన్డీఎస్ఏ ఇప్పటి వరకు ఎవరు బాధ్యులు అని చెప్పడానికి తప్పులే బయటికి తీయలే కదా, మీరు తొందరపడి ఎట్లా చర్యలు తీసుకుంటారు? ఎన్డీఎస్ఏ ఏదైతే టెక్నికల్ కమిటీ వేసి విచారణ జరుపుకున్నదో ఆ విచారణ రిపోర్ట్ వచ్చినాక దోషుల మీద మీరు శిక్షించండి అని ఇది ఆ రోజు కేబినెట్ మీటింగ్ కు మార్నింగ్ టైంలోనే నేను మెసేజ్ పెట్టాను. ఒకవేళ మీరు ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో వాళ్ళ మీద కాళేశ్వరం ఎత్తిపోతలు కాదు తిప్పిపోతల పథకం అని. ఎట్లా తిప్పిపోతలే అండి, అది కోదండరామ్ అన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేను బల్లగుద్ది చెప్తున్నా, తిప్పిపోతలు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే మాకు వేరే మార్గం లేదు. మాకు 100 మీటర్లలో నీళ్లు ఉన్నాయండి, 600 మీటర్ల మీద తెలంగాణ ఉంది. ఏది అన్ని అమ్ముకొని ఆంధ్ర పోదామా, వలస పోదామా? కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళ అధికారంలో ఉంటది. వాళ్ళు ఏమంటారంటే మేము ఆ మేడిగడ్డ అన్నారం సుందిల్లా అవి యూజ్ చేయకుండానే అవుతున్నాయి కదా, 2 ఏళ్ళు నీళ్లు వస్తున్నాయి కదా అని అంటారు. వర్షాలు పడకపోతే తెలుస్తుందండి వాళ్ళ విషయం. అసలు ఒకనాడు పంపు తిప్పకపోతే హైదరాబాద్ లో 1 కోటి మందికి మంచిలు దొరకవు, తెలుసా మీకు అది? ఒకవేళ డ్రాటే రావాలి కానీ ఇదే మల్లన్న సాగర్, ఇదే కొండపోచమ్మ దిక్కైతాయి. కేసీఆర్ గారు వచ్చిన మొదటి సంవత్సరం పరిస్థితి ఏంటండి? 2 సంవత్సరాలు 14-15 2 సంవత్సరాలు మరి లాతూర్లో వాటర్ ట్రైన్ వచ్చింది 2015లో. ఇప్పుడు ఎల్లంపల్లిలో కొన్ని నీళ్లు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కు దాన్ని తీసుకురావడం వల్ల ఆ సమ్మర్ లో నీళ్లు ఇవ్వగలిగాం. లేకపోతే అసలు ఇప్పుడు ఈ 3 మనకు హైదరాబాద్ కి పెద్ద దిక్కండి. కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. కనీసం అక్కడ ఒక 40 ఇక్కడ ఒక 10 ఉన్నా కూడా 50 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ సరిపోతాయి. ఎందుకంటే కృష్ణా నుంచి కొంత వస్తుంది కాబట్టి వీటితో హైదరాబాద్ సర్వైవ్ అవుతుంది. పరిస్థితి రావద్దు, కరువు పరిస్థితి రావద్దు అని కోరుకుందాం. వచ్చినా సరే కాళేశ్వరం ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా వాటి యూజ్ చేయాలి. గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. కేసీఆర్ కట్టాడని చెప్పి నేను యూజ్ చేయకుండా అంటే తప్పైద్ది. ఇంకోటి భరత్ గారు, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ పోయినా హరీష్ రావు పోయినా కూడా వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు ఏంటి అంటే, ఆల్మోస్ట్ రాజేందర్ గారిని ఏవైతే 19 ప్రశ్నలు అడిగారో సిమిలర్ ఉంటాయి తప్ప వేరే ప్రశ్నలు అడగడానికి లేదాడ. అయితే ఎవరైతే కొన్ని ఆరోపణలు కేసీఆర్ గారి మీద కొంతమంది చేశారు. ఉదాహరణకు నరేందర్ రెడ్డి గారు డిజైన్స్ నాకు సఫిషియెంట్ టైం ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు అన్నారు. అంటే ఎంత టైం ఇచ్చారు అని అడిగినప్పుడు మా 3 నెలలు ఇచ్చారు అంటే 3 నెలలు సరిపోదా నీకు? ఒకవేళ టైం సరిపోకపోతే నాకు టైం సరిపోదని చెప్పాలి కానీ ఒక ఫాల్ట్ డిజైన్ నువ్వు ఇస్తావా అని చెప్పి ఘోష్ గారు అడిగారు. కాబట్టి కేసీఆర్ గారిని పిలవడం అనేది ఒక మర్యాద. ఆ కాళేశ్వరానికి అన్ని తానే అని చెప్పుకున్నాడు కాబట్టి ఘోష్ గారు పిలవకపోతే ఘోష్ గారికి తప్పు అవుతుంది. కానీ ఘోష్ గారు కొత్తగా రాబట్టేది ఏముండదు కేసీఆర్ గారి దగ్గర కానీ హరీష్ రావు గారి దగ్గర కానీ.
ఏ రకంగా కూడా వాళ్ళు ఎక్కడ సంతకాలు చేయలేదు. ఆల్రెడీ రిపోర్ట్ ప్రీ కన్క్లూజన్ రెడీ అయిపోయింది అంటారు. వాళ్ళ ద్వారా కొత్తగా ఏం అంటే మేము వారితో డిస్కస్ చేసినప్పుడు, అంటే నన్ను ఆయన ప్రశ్నలు అడిగినప్పుడు కానీ, ఆయన ముందున్న ఈ ఇంజనీర్స్ అంతా 115 మంది ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్పిన అంశాలకు పరిమితమై ఆయన మాట్లాడతాడు తప్ప వేరే విషయాల్లో పోడు ఆయన. అయితే వాళ్ళు చేసిన అభియోగాలు నాకు తెలుసు కాబట్టి కేసీఆర్ ను డైరెక్ట్ గా ఫిక్స్ చేయడానికి ఏ ఒక్క ఇంజనీర్ గాని ఏ ఒక్క ఆధారం గాని లేదు. ఆయన ఎక్కడ కూడా సంతకాలు పెట్టలేదు. హరీష్ రావు గారు కూడా ఎక్కడ సంతకాలు పెట్టలేదు. బిల్లుల విషయంలో కూడా ఈఎన్సీ గారి తప్పు అవుతుంది తప్ప హరీష్ రావు గారిదో కేసీఆర్ గారిదో తప్పు కాదు. కాబట్టి అది థ్యాంక్ యూ చెప్పండి. అంటే మనము ఒక ఉత్కంఠ ఉంటది. కేసీఆర్ గారు గోష్ఠి కమిటీ ముందుకు వస్తున్నాడు, ఏం చెప్తాడో అని చెప్పి ఒక ఉత్కంఠ అయితే ఉంటది. బట్ దాన్ని ఉత్కంఠను అట్లాగే ఉండనిద్దాం. నేను ఎందుకు దాన్ని ఆ సస్పెన్స్ తెరదించాలి? మీరు మళ్ళీ ఆ రోజు వస్తారు కదా, హరీష్ రావు 100% జాయిన్ అవుతారు. ఎందుకంటే మీరు రన్నింగ్ ఎన్సైక్లోపీడియా. థ్యాంక్ యూ. ఇంకా మీరు అన్నట్టు రేపు పొద్దున 6 గంటలకు చర్చ పెట్టినా చెప్తూ పోతూ ఉంటారు. చాలా మంది కూడా చూస్తున్నారు, చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అల్టిమేట్ గా ఏంటంటే ప్రజలకి రెండు వైపులా సమాచారం ఇవ్వడం మా విధి. నేను కూడా ఇంపార్షియల్ గా భరత్ గారు, నేను కూడా ఇంపార్షియల్ గా తెలంగాణ ప్రజల పక్షపాతిని తప్ప కేసీఆర్ గారికి భజన చేయడమో రేవంత్ రెడ్డిని క్రిటిసైజ్ చేయడమో నా ఉద్దేశం కానే కాదు. ఈ విషయంలో అట్లా అనుకుంటారు. ఈ విషయంలో మీరు బీఆర్ఎస్ సపోర్టర్, బీఆర్ఎస్ అంటే అట్లా కాదు, కాళేశ్వరాన్ని సమర్థిస్తున్నా కాబట్టి అట్లా అనుకుంటారు. బట్ నేనేమి అట్లా కేసీఆర్ చేసిన తప్పులను మీరు అడగండి. నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ తరపు నుంచే క్వశ్చన్ అడుగుతా. కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నప్పుడు బీఆర్ఎస్ తరపు నుంచి క్వశ్చన్స్ అడుగుతా. అంతే కదా డ్యూటీ, జర్నలిస్ట్ డ్యూటీ అంటే మన అవతల వాళ్ళు అయిపోవాలి. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతా. అంతే. మీరు అందరూ మంచి వాళ్ళే భరత్. కాకపోతే ఏమైందంటే అవగాహన లోపం వల్ల కొన్నిసార్లు వాళ్ళు మొండిగా వాటిని పట్టుకొని వాదించడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. బట్ అందరం మాట్లాడేది కూడా తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే తప్ప వేరే కాదు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. లోగో చాలా బాగుంది. అందులో నాకు నచ్చింది బ్లూ కలర్ వాటర్. ఐఎమ్ ఏ వాటర్ మ్యాన్. వాటర్ కలర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. అంటే జీ శాటిలైట్ ఛానల్ గా మొట్టమొదటి ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ ఛానల్. మేము కూడా లాంచింగ్ లో మీ డిస్కషన్ లో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా. నాట్ ఓన్లీ మొత్తం ఎంటైర్ జీ నెట్వర్క్ లోగో మొత్తం మారిపోయింది. జీ నెట్వర్క్ లో ఉన్న అన్ని ఛానల్స్ లోగోలు కూడా ఇవాళ ఈ మధ్యలో 8:31 చేంజ్ అయింది. సో మీరు కూడా ఆ సమయంలో ఉండడం ఆల్సో ఇట్స్ ఎ ప్రివిలేజ్. థ్యాంక్ యూ. మళ్ళీ హరీష్ రావు కేసీఆర్ వచ్చినప్పుడు మీరు కాళేశ్వరం మీద గానీ వాటర్ సబ్జెక్ట్ మీద గానీ రాత్రి 1 గంటకు పెట్టినా నేను వస్తాను. పొలిటికల్ సబ్జెక్ట్స్ రారు. ఇంకా పొలిటికల్ సబ్జెక్ట్స్ నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి.